శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి 14వ కందార్థం క్రమ సంఖ్య 119. తనను తాగనిన మోక్షంబని పల్కిరిగాని జనులు అది నమ్మకుమీ. తనను తా బట్ట బయటను కనబోయితే తనకు తానే కానరాదోయి. విశ్వము తనకు కానరాదోయి. తన నుంచైనది గనుక తాను విశ్వము రెండు కనిపించుటుల్లక్కిగావున తనకు తా కానరాదోయి. విశ్వము తనకు కానరాదోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 119. క్రిందటి కందార్థములో సమాధి స్థితిలో ఏమీయూ కనపడదు, సుషుప్తి వలనే ఉండును. అంటే ఆ సమాధి స్థితిలో సర్వము జ్ఞానమందు లయమైనది కనుక అట్టితో చూచేవారెవరు? ఆ భ్రూమధ్యస్థానమందు చూచిన ప్రకాశము ఆ హృదయ స్థానమందున్న ఆత్మ యొక్క ప్రతిబింబ చైతన్యము. అది ఆత్మ కాదు కదా. మరి ఆత్మను చూచుటకు మరొక దృష్టి ఏమైనా ఉన్నదా అంటే రెండవది ఏది చూడలేదు కదా. అట్లయినతో చూచుట అబద్ధమే కదా. అందుచేతనే ఈ పద్యములో అనుభవము ఉల్లక్కి ఈ మాట నిజమో, అనుభవం ఎవ్వరికి ఆ మాట నిజమో అంటూ తెలియజేసినారు. అనుభవం ఉల్లక్కి ఈ మాట నిజము. ఎలా అనుకుంటే రూపం దృశ్యలోచనం దృగ్దృశ్యం దృక్మానసం దృశ్యాధివృత్తయ సాక్షి దృకేవనతు దృశ్యతే అన్నట్లు రూపము చూడబడుతున్నది, కన్ను చూచినది. కన్ను చూడబడినది, మనసు చూచేది. మనసు చూడబడినది, సాక్షియగు ఆత్మ చూచినది. ఆత్మ సర్వదా చూచినదే కాని అది ఎన్నటికీ చూడబడేది కాదు. దృగ్దృశ్యములు కానిది పరిపూర్ణ పరబ్రహ్మము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 14వ కందార్థము క్రమ సంఖ్య 119. ఈ కందార్థము మత నిరసన గురించి తెలియజేస్తున్నారు.
తనను తాగనిన మోక్షంభని పల్కిరి కాని జనులు అది నమ్మకుమే. తనను తా బట్ట బయటను గనబోయితే తనకు తానే కానరాదోయి. విశ్వము తనకు కానరాదోయి. తన నుంచైనది గనుక తాను విశ్వము రెండు కనిపించుటుల్లకి కావున తనకుదా కానరాదోయి. విశ్వము తనకు కానరాదోయి. శిష్య, అయ్యా గురుదేవా, జనులు అనగా అజనన మరణములకు లోనగుచున్న వారిని జనులు అంటూ తెలిపినారు. జన్మించి మరణించేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వారిని, పుడుతూ చస్తూ ఉన్నటువంటి వారిని జనులు అంటూ తెలిపినారు. తనను తాగనిన మోక్షంబని పల్కిరి గాని, తనను తాగనిన అనగా స్వస్వరూప జ్ఞానము పొందుటయే మోక్షమని నిర్ధారించుకొనుచున్నారు. ఎవరు అంటే మతవాదులు. ఇక్కడ స్వస్వరూప జ్ఞానము పొందుటయే మోక్షమని నిర్ధారించుకొనుచున్నారు అంటే ఆ తన్ను తాను చూచుటయే మోక్షమని శాస్త్రజ్ఞులు పలికిరి. శాస్త్రజ్ఞులు అంటే వేదాంత శాస్త్రములందు అస్వస్వరూప సాక్షాత్కారమునకై అతత్వమస్యాది మహావాక్యములు ప్రతిపాదింపబడినవి. కనుక జీవేశ్వర వాక్యము, జీవైశ్వరైక్యము ద్వారా అభేద జ్ఞానము కలిగి అస్వస్వరూప జ్ఞానము పొందగలరని. ఏంటి? అతత్వమస్యాది మహావాక్యములు ప్రతిపాదింపబడినవి గనుక అజీవైశ్వరైక్యము ద్వారా అభేద జ్ఞానము కలిగి అస్వస్వరూప జ్ఞానము పొందగలరని, అదే మోక్ష స్థితి అని అద్వైతులు తెలుపుతుందరు. అది నమ్మకమే, కానీ అది నమ్మకము. నమ్మకు. ఇవి ప్రమాణములని నీవు అనుకోకు. తనను తా బట్ట బయటను గనబోతే, తనను తా బట్ట బయటను గనబోతే అనగా ఆ స్వతసిద్ధమైన పరిపూర్ణమునందు గుర్తించే లక్షణము కలిగిన తనను తానెరిగినప్పుడు. ఎందుచేతనంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో తాను ఎక్కడ ఎలా ఉన్నది అని చూడబోయినచో అది ఎక్కడ కనరాదు. తనకు తానే కానరాదోయి. ఆ పరిపూర్ణమును చూడబోతే తానే లేకుండును, రద్దయిపోవును. తనంతట తానే లేకపోతున్నది. ఇక తనంతట తాను రద్దయిపోయినప్పుడు విశ్వము తనకు కనరాదోయి. తనచే తెలియబడు ప్రపంచము కూడా కనపడకుండా పోతున్నది, తనతో పాటే పోతున్నది. ఎందుకు అంటే తన నుంచి అయినది కనుక. అదంతా ఎవరి చేత ఏర్పడింది? తన నుంచే. అపిండ బ్రహ్మాండాకారములుగా ఆ తానే పరిణామము చెందినది కనుక ఈ జగత్తంతయు తన నుంచే అయినది కనుక తాను విశ్వము రెండు కనిపించుటల్లకి
అంటే ఎరుక పరిణామమగు ప్రపంచము. ఈ రెండు విడదీయరానివి. కనుక తానే లేకపోయినప్పుడు ఈ జగత్తు కూడా లేకపోవచ్చున్నది. పరిపూర్ణ పరబ్రహ్మములో తాను జగత్తు రెండునూ లేనివే, రెండునూ లేవు. కనుక తన్ను తాను చూచుట ఉల్లక్కి అంటే లేకపోవచ్చున్నవి, అంటే ఇదియే భ్రాంతిరహిత స్థితి అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.